ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు మేము గుంటూరు నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు వాగ్దానం ఏంటో విందాం. 124 కీర్తన 3వ వచనం. యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. మన దేవుడు ఈ లోకంలో మనకు తోడుగా ఉండకపోతే ప్రతి అడుగున ఉరి, ప్రతి ఒక్క మనిషి మనకు వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉంటాడు. అయితే దేవుడు మనకు తోడుగా ఉండి అనేక మందిని ప్రేరేపిస్తూ మనతో మంచిగా ఉండడానికి, మనకి సహాయం చేయాలని ప్రేరేపణ చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని ఎంతగానో స్తుతించాలి. ఎవరైనా మనిషి మనకు సహాయం చేస్తే వారిని మనము ఆరాధిస్తాం, వారిని మనం కొలుస్తున్నట్టుగా మనం చేస్తూ ఉంటాం. కానీ నిజానికి మనిషి అంత విషం ఉంటుందని ఈ లోక సామెత. పాములకు కూరల్లో విషం ఉంటుందంట, తేలకు తోకలో విషం ఉంటుందంట. మనిషికైతే నిలువెల్లా విషయం అని ఈ లోకంలో ఒక సామెత ఉంది. నిజమే, మనుషులను మనము నమ్మడానికి వీల్లేదు. ఒకసారంట ఒక కొత్తగా ఇంటికి వచ్చిన ఒక కోడలు ఆ ఇంట్లో ఉన్న వారిని 18 మందిని ఒక్కొక్క సంవత్సరము హతమార్చిందంట. ఎందుకంటే ఆస్తి అంతా ఆమె కాజేయడానికి. చూడండి, మనము ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఆమె ఎలాగ హతమార్చింది? ప్రతి ఒక్కరికి భోజనాలు పెడుతూ, ఆప్యాయత కనపరుస్తూ, జ్యూస్లు ఇస్తూ, పాలిస్తూ, చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారిని అందరినీ హతమార్చింది. కేరళలో ఈ సంఘటన జరిగింది. నిజమే అండి, మన జీవితంలో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. హేబేల్ని చంపింది ఎవరు? సొంత అన్నయ్య. అలాగే ఈ రోజుల్లో ఆస్తిపాస్తులు ఉంటే అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. అత్తలు కోడలు చంపుతున్నారు, కోడలు అత్తలను చంపుతున్నారు. అంతేకాదు, నేను నిన్ను ప్రేమించానని చెప్పిన వ్యక్తి ఆ ప్రేయస్ని చంపడం మనం న్యూస్లో చూస్తున్నాం కదా. అలాగే ఎంతోమంది భార్యలు కూడా భర్తలను చంపుతూ ఉంటున్నారు. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అయితే దేవుడు అంటున్నాడు, ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు. ఉచ్చుల నుండి, ఊర్ల నుండి కాపాడుతూ ఉంటాడు. దావీదు జీవితంలో చూస్తే సొంత మామయ్య చంపడానికి చూశాడు. ఆయన తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. అందుకే ఈ కీర్తన ఆయనే రాస్తున్నాడు. ప్రభా, ఎంతమంది నన్ను చుట్టుకున్నా, ఎంతమంది మనుషులు నా ప్రాణం తీయాలని చూస్తున్నా, నువ్వు తప్పిస్తూ ఉంటున్నావు, నీవు నాకు తోడుగా ఉన్నావు అని చెప్తున్నావు. ఈరోజు కూడా మనుషులను నమ్ముట కంటే యెహోవాని నమ్ముట, యెహోవాను ఆశ్రయించుట శ్రేష్టం. దేవుడు నీకు తోడుగా ఉంటే అన్ని విధాలుగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కళ్ళు మూసుకోండి. నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, అయ్యా నిజమే నాయన, నీవు మాకు తోడుగా లేకపోతే ఎవరి మనసులో ఏముందో మేము గ్రహించలేము నాయన. ప్రభా, మాకు కీడు తలపెట్టాలని స్నేహితులైన వారు ఉన్నారు నాయన, అలాగే శత్రువులు కూడా ఉన్నారు నాయన. ప్రభా, అయితే నీవు మాత్రం మా ప్రాణాలు ఎవరికి అప్పగించకుండా నువ్వు కాపాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే భయంతో ఉంటున్నారో వారందరికీ ప్రభా ఒక చక్కని వాగ్దానం ఇచ్చావు. నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను ముట్టడానికి వీలు లేదు అని ప్రభాత నిన్ను చెప్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ఏ మాంత్రిక శక్తులు కానీ, ఎటువంటి గొడవలు కానీ, ఎటువంటి వైలెన్స్ కానీ, ఎటువంటి కపటపు మనుషులు కానీ వారి దరి రాకుండా నీవే సహాయం చేసి నడిపించమని నజరేయుడనే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానము మీతో ఎంతో మాట్లాడిందని నమ్ముచున్నాను. ప్రతి విషయంలో దేవుడు మీకు తోడుగా ఉంటే మీకు ఎటువంటి అపాయానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మానవునికి 3 శత్రువులు అంట: సాతాను, లోకము, అలాగే మన సొంత శరీరం. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అది ఒక అలర్ట్గా, వార్నింగ్గా మనం తీసుకొని కొంతమందికి దూరంగా ఉందాము, దేవునికి దగ్గర అవుతాం. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే మీ కామెంట్ బాక్స్లో ఆమె నన్ను పెట్టండి. అంతేకాదు అనేకులకు షేర్ చేయండి. మీ కుటుంబాలకు, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి ఈ వాగ్దానం వారు విన్నట్లయితే వారు కూడా దేవుని మీద నమ్మకం కలిగి, దేవా నీవు నాకు తోడురా అని చెప్తే చాలు, ఆ దీవెన దేవుడు మీకు దయచేస్తా. ఈ వాగ్దానాలు మీతో మాట్లాడుతున్నట్లయితే why don't you subscribe this channel? Don't forget to like and share also. God bless you. See you tomorrow.